డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కడప డాక్టర్ అర్జున్ కుమార్ అవ్వారు గారు, అదేవిధంగా జమాత్ ఇస్లామీ హింద్ నగర అధ్యక్షులు, ఇంకా సభకు శోభాయమానంగా మారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటంలో భాగంగా ఆశీనులై సావధానంగా కార్యక్రమాన్ని వింటున్న పెద్దలకు, పుర ప్రముఖులకు, విద్యావేత్తలకు, యువత మరి పెద్ద సంఖ్యలో కాకపోయినప్పటికీ ఇక్కడ హాజరై ఉంది. వారందరికీ హృదయపూర్వక ఆహ్వానం ఆల్రెడీ నిర్వాహకులు పలకడం జరిగింది. మహాశైలారా, ఈ కార్యక్రమం చాలా స్పష్టంగా ఈద్ మిలాద్ అని రాయడం జరిగింది. గత 3 రోజుల క్రితం ముస్లిం సోదరులు యావత్ ప్రపంచం, ముఖ్యంగా భారతదేశంలో, ఇంకా ముఖ్యంగా కడప నగరంలో ఏదైతే రంజాన్ పండుగను జరుపుకున్నారో, సుఖ సంతోషాలను పంచుకుని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈద్ అంటే పండుగ, మిలాప్ అంటే కలయిక. ఈద్ మిలాప్ అంటే పండుగ సందర్భంలో జరుపుకుని కలయిక. నేను చెప్పినట్లు ఈద్ అంటేనే సుఖం, సంతోషం. ఆ సంతోషాన్ని కేవలం ఒక సముదాయం వారు తమలో ఆచారాలు కలిగిన వారి దేశంగా ఎలా ఉందో అదే విధంగా మన డయాస్ కూడా దాన్నే తలపిస్తా ఉంది. డాక్టర్ గారు అటు నుండి చూసినట్లయితే ఒక ప్రొఫెషనల్, ఎలైట్, ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆఫ్ ది సొసైటీ. వారికి లెఫ్ట్ గా భారతదేశంలో ప్రముఖమైన హిందూ ధర్మాన్ని ప్రతిబింబిస్తున్న లేక ప్రతినిధిగా హాజరైన పెద్దలు నాగార్జునేయ శర్మ గారు, అనంతరం ఇమ్దాదుల్లా హుసేని గారు, అనంతరం క్రిస్టియానిటీకు రిప్రజెంట్ చేస్తున్న ప్రతినిధి పెద్దలు దేవసహాయం గారు. ఈ విధంగా అన్ని ధర్మాలను రిప్రజెంట్ చేస్తూ ఉన్న వేదిక ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో, ఆ సుఖ సంతోషాన్ని మరోసారి పంచుకోవాలి, మరోసారి దాన్ని ఆచరణాత్మకంగా, ప్రాక్టికల్ గా డిమాన్స్ట్రేట్ చేసే కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం. మాషయ్య గారు, ఇది కేవలం జమాత్ ఇస్లామీ హింద్ వాళ్ళు నిర్వహిస్తున్నారు, బాగానే ఉంది. వాస్తవానికి ఈ విధమైన కార్యక్రమాలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహించారు. ఎందుకు? మత సామరస్యం కావాలి కదా. కేవలం రంజాన్ పండుగ గురించి మాత్రమే చెప్పట్లేదు నేను. క్రిస్టియానిటీకి సంబంధించిన క్రిస్మస్ పండుగ తర్వాత కూడా, దసరా తర్వాత కూడా, దీపావళి తర్వాత కూడా, సంక్రాంతి తర్వాత కూడా, ఇంకా విభిన్న ధర్మాల పండుగల తర్వాత కూడా అందరినీ ఒక చోటకి జమపరిచి ఒకరి పట్ల ఒకరికి నమ్మకాలను పెంచే వాతావరణాన్ని సృష్టించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే నేను ఒక ముస్లిం వక్తగా, అంటే ఇస్లామీ వక్తగా నన్ను పిలిచారు. క్రిస్టియానిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటే నేను ఇస్లాం ధార్మిక ప్రసంగికుడుగా మీ ముందు నిలబడి కొన్ని మాటలు చెప్పవలసిన బాధ్యత నాపై ఉంది. రంజాన్ పండుగని ఈదుల్ ఫిత్ర్ అంటామండి. అంటే ఫిత్రా దానం చెల్లించే పండుగ. ఉపవాసాల అనంతరం మరుసటి రోజు నిర్వహించుకునే పండుగ. రంజాన్ ఇస్లామీ క్యాలెండర్ ప్రకారం 9వ నెల. రంజాన్ నెలలో ముస్లింలందరూ వారిపై విధిగా ఉపవాసాలు, మీ అందరిపై ఉపవాస దీక్షలు విధిగా చేశాను. మీకు పూర్వం గతించిన జాతులపై కూడా ఈ ఉపవాస దీక్షలను మేము విధిగా చేసి ఉన్నాం. తద్వారా మీరు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వారిలా మారిపోవాలి. ఉపవాసం ఉదయం సూర్యుడు
ఉదయించక ముందు ప్రారంభమై సూర్యుడు అస్తమించే వరకు అంటే దాదాపు 13:30 ఉందండి. ఉపవాసంలో ఏమీ తినరు, మీ అందరికీ తెలుసు, ఏమీ త్రాగరు, చివరికి నోటిలో ఊరే లాలాజలాన్ని సైతం మింగే సాహసం చేయరు. ఎందుకంటే అంత కఠోరమైన దీక్షగా, అంత పటిష్టంగా దైవ భీతితో ఉండాలి. ఆబ్జెక్టివ్ కేవలం హంగ్రీ కాదండి, థర్స్టీ కాదు, ఆకలి తప్పికలు ఎంత మాత్రం కాదు. ఆ ఆకలి తప్పికలో ఉంటూ దైవాన్ని స్మరించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన బోధనలు తెలుసుకొని నిత్య జీవితంలో దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. నిత్య జీవితంలో షెడ్యూల్ గా చెప్పడం జరుగుతా ఉంది. మహాశయులారా, ఈ ఉపవాసాలు ముఖ్యంగా ఒక ట్రైనింగ్ పీరియడ్ అండి. ట్రైనింగ్ పీరియడ్ ఎలా అంటే ఉదయం తినే సమయం కాదు, అయినా తినాలి. ఉపవాసాన్ని పగలు మొత్తం కంటిన్యూ చేయాలి. జనరల్ గా ఇష్టం ఉండదు, భయంకరమైన ఎండ తాపిడి అయినా తట్టుకొని దాన్ని కొనసాగించాలి. తద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చెందాలి అనేది ఆబ్జెక్టివ్ అండి. రంజాన్ లో ఏం పండుతుంది? పాపాలు మండిపోవాలి, అబద్ధానికి దూరం అయిపోవాలి, చాడీలకు దూరం కావాలి, చెడుకు దూరం కావాలి. కేవలం ఆలోచనల పరంగా కాదు, ఆచరణల పరంగా కూడా. ఉపవాసం కేవలం జీర్ణశయానికి మాత్రమే కాదు, ఉపవాసం కంటికి కూడా ఉండాలి, చెవితో కూడా ఉపవాసం ఉండాలి, హృదయంతో కూడా ఉపవాసం ఉండాలి, కాళ్ళు చేతులు కూడా ఉపవాసంలో ఉండాలి. అర్థం ఏంటి అంటే హృదయంలో ఎంత మాత్రం ఎప్పటి వరకు ఉండాలి, ఎప్పుడు ఏ పని చేయాలి. యూజువల్ గా మనం చూస్తాం, ముస్లింలు 5 పూటలు నమాజ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఇట్ ఇస్ నథింగ్ బట్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఆ నమాజ్ వ్యవస్థ నేర్పిస్తుంది. ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి, ఆన్ ద 2 ends of the day ఆ నమాజ్ టైమింగ్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. సూర్యుడు ఉదయించిన తర్వాత నువ్వు లేవడానికి ఎంత మాత్రం ఏం లేదు. సూర్యుడు అస్తమించిన తర్వాత మరీ 12 గంటల వరకు, 1 గంట వరకు నిద్రపోకుండా ఉంటే అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి 8:30కి ఇషా నమాజ్ ఉంటే ఏ 9-10 గంటల ప్రాంతంలో నిద్రపోమని ఆదేశం ఇవ్వడం జరిగింది. డే అవర్స్ లో మనిషి బాగా బిజీగా ఉంటాడు, అయినా జోహర్, అసర్, మగ్రిబ్ నమాజులు మనిషిని బిజీ షెడ్యూల్లో కూడా దైవాన్ని ఏ విధంగా గుర్తించుకోవాలో అది చేస్తూ ఉంటారు. ఈ ఉపవాసాల్లో ముస్లింలు 5 పూటల నమాజ్ ఆచరిస్తూ దైవాన్ని స్మరిస్తూ ఉంటారు. మహాశైలారా, ముఖ్యంగా రంజాన్ స్పెషల్ ఏంటి అంటే ఈ రంజాన్ మాసంలో దివ్య గ్రంథమైన ఖురాన్ అనేది అవతరించింది. ఏ విధంగానైతే భగవద్గీత హైందవ సోదరులకు పవిత్రమైన గ్రంథము, బైబిల్ క్రైస్తవ సోదరులకు పవిత్రమైన గ్రంథము, అదే విధంగా దివ్య గ్రంథమైన ఖురాన్ కూడా ముస్లింలకు పవిత్రమైన గ్రంథం. మా విశ్వాసం ప్రకారం ఇది లిఖించబడిన గ్రంథం కాదు, ఇది అవతరించబడిన గ్రంథం. It has been revealed by the creator of the universe. 23 సంవత్సరాల కాలం పాటు మొహమ్మద్ ప్రవక్తపై మక్కా, మదీనా నగరాల్లో జీవిస్తూ ఉండగా కంటిన్యూస్లీ 23 సంవత్సరాల కాలం పాటు అవసరానికి అనుగుణంగా, సందర్భోచితంగా, ప్రశ్నలకు సమాధానంగా అవతరించబడిన గ్రంథం దివ్య గ్రంథమైన ఖురాన్. ఖురాన్ లో కూడా 2 పదాలు ఉన్నాయి. ఖుర్ అంటే చదవటం, ఆన్ అంటే అనునిత్యం. అనునిత్యం పఠించబడే గ్రంథాన్ని ఖురాన్ అంటాం. ఖురాన్ మానవుల మార్గదర్శకత్వం కోసం పంపించబడిన గ్రంథం. అల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఖురాన్ అని చెప్పడం జరిగింది. ఖురాన్ మానవుల కోసం మార్గదర్శకంగా పంపించబడిన గ్రంథం. It has been sent to the mankind to guide the people, to show
show them the righteous path, to let them know what is wrong and what is right, what is dark and what is white, what is bad and what is good, what gives them the success and which leads to the failure. ఇవన్నీ అంశాలు స్పష్టంగా దివ్యగ్రంథమైన ఖురాన్లో ప్రస్తావించడం జరిగింది. మనిషి జీవితానికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. సోషల్ యాంగిల్ ఉంటుంది, సైకలాజికల్ యాంగిల్ ఉంటుంది, ఫిజియాలజికల్ యాంగిల్ ఉంటుంది. అన్ని యాంగిల్స్ కు సంబంధించిన గైడెన్స్ అనేది దివ్య గ్రంథమైన ఖురాన్లో బోధించడం జరిగింది. ముఖ్యంగా సోషల్లీ ఒక మనిషి ఏ విధంగా రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలి అనేది స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. సోదరులారా, ఈ విధంగా దివ్య గ్రంథమైన ఖురాన్ గురించి స్పష్టంగా ఖురాన్ ఏమంటుంది అంటే, ఇది మానవ మార్గదర్శకత్వం కోసం పంపించబడిన గ్రంథం అంటుంది. యూజువల్ గా మనం అనుకుంటాం ధార్మిక గ్రంథం అంటే, అందరికీ ఉన్న భావం చెప్తున్నాను, కేవలం ముస్లింలకే కాదు. ధార్మిక గ్రంథాలు అంటే అరుస్తాం. మహాశైలారా, సమాజంలో శాంతి, సామరస్యం, గ్రోత్, డెవలప్మెంట్, మ్యూచువల్ హార్మనీ, కోఆపరేషన్, కోఆర్డినేషన్ కలిగిన కల్చర్ ఉండాలి అంటే ధార్మిక గ్రంథాలు చదవాలి. వారి గ్రంథాల గురించి వారు చెప్తారు. నేను ఖురాన్ గురించి చెప్పడం నా బాధ్యత కాబట్టి ఖురాన్ ఏమంటుంది? ఖురాన్ మనిషికి ఒక సోబర్నెస్ ఇస్తుంది. తన జీవితంలో వచ్చే సమస్యలకు సమాధానం తెలుపుతుంది. ఆ సమస్య ఏదైనా, అది సమాజానికి సంబంధించిందైనా, కుటుంబానికి సంబంధించిందైనా, వ్యక్తిగతమైన, ఆరోగ్యపరమైన, లేక ఆర్థికపరమైన, న్యాయానికి సంబంధించిందైనా, చిక్కు ఏ విధమైన అయినా సరే దానికి సమాధానంగా ఖురాన్ కొన్ని ఆన్సర్స్ ఇస్తుంది. ఆ ఖురాన్ గ్రంథాన్ని ఈ ఉపవాసంలో ఉన్న వాళ్ళు అనునిత్యం పఠిస్తారు. ఎంతగా అంటే పూర్తి ఖురాన్ తప్పనిసరిగా ఈ నెలలో పఠించి తీరాలి, చదివి తీరాలి. ఒకవేళ ఎవరైనా తీరిక లేకపోవడం వల్ల చదవకపోయినా ఇమాం గారి వెనక నిలబడి అయినా దాన్ని వినాలి. ఈ కార్యక్రమం ప్రారంభం ముందు చాలా మంచిగా తిలావత్ ఖురాన్ అనేది చేయడం జరిగింది. వారు ఇమాం కోసం లెక్కించడం జరిగింది, అందులో పొందుపరచడం జరిగింది. ఎందుకు అంటే ప్రవక్తలు కూడా వారికి సామాజిక జీవితం ఉంది, నైతిక జీవితం ఉంది, వ్యక్తిగత జీవితం ఉంది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు ఏ విధమైన పరిష్కారం అయితే వాళ్ళు చూపారో దాన్ని చూసి మన నిజ జీవితానికి దాన్ని అప్లై చేసుకోగలగాలి. మహర్షి గారు ఈ విధంగా దివ్య గ్రంథమైన ఖురాన్ను అనునిత్యం పఠిస్తూ 13.5 గంటల పాటు వారు తమ జీవితాన్ని కొనసాగించాలి. అలా అని ఉపవాసంలో ఉన్నాం కదా, ఏం తినడానికి వెళ్ళలేదు, తాగడానికి వీల్లేదు కాబట్టి పని కూడా చేయడానికి వీల్లేదు అనేది లేదు. తప్పనిసరిగా తమ విద్యుక్త ధర్మాన్ని పూర్తి చేయాలి, తమ బాధ్యతను పూర్తిగా వహించాలి, మానవ సంబంధాన్ని కొనసాగించాలి. విద్యుక్త ధర్మాన్ని పూర్తి చేసిన తర్వాత సోషల్ లైఫ్ ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఉపవాసం ధర్మం బోధించే ఏ అంశమైనా మనిషికి అద్భుతమైన ప్రయోజనాన్ని ఇస్తున్నాడు. మరి డాక్టర్ గారు కూడా నాతో ఏకీభవిస్తారు. ఎందుకంటే 13.5 గంటల పాటు ఉపవాసంలో జీర్ణ వ్యవస్థకి రెస్ట్ ఇస్తే ఫస్ట్ 4 to 5 అవర్స్ లో ఆ తిన్న అన్నం క్యాలరీస్ గా మారిపోతుంది. దాని తర్వాత దాదాపు ఒక 8 గంటల పాటు జీర్ణ వ్యవస్థకి రెస్ట్ లభిస్తుంది. ఆ రెస్ట్ లో బాడీ తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటుంది, తనను తాను రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. నేను చెప్పడం కాదు, మెడికల్ సైన్స్ చెప్తున్న అంశం. ఎంతగా అంటే 2016వ సంవత్సరంలో ఒక నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది జపాన్ కు సంబంధించిన ఒక సైంటిస్ట్ కి, యోషినోరి ఒహుసుమి అనే ఆయన ఆటోఫెనీ అనే ఒక సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు.
ఫాస్టింగ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది 2016 తర్వాత వాడటం జరుగుతూ ఉంది. దాన్ని యోగా గురువులు వాడుతున్నారు, ముస్లిం ఇమాంలు వాడుతున్నారు, వక్తలు వాడుతున్నారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే దాదాపు 12 నుండి 18 గంటల పాటు మనిషి ఎప్పుడైతే తినకుండా తాగకుండా ఉంటాడో బాడీ తనను తాను రిపేర్ చేసుకునే వ్యవస్థ ఏదైతే ఉందో అది అద్భుతంగా మారుతుంది. బ్లడ్ షుగర్ నార్మల్ స్థాయికి వస్తుంది. నేను చెప్పడం కాదు, ఇక్కడ చాలా మంది షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారు, వాళ్ళు ఉపవాసాలు ఉన్నారు, వారిని ఇంటర్వ్యూ చేయండి. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుందండి, బ్లడ్ షుగర్ తగ్గుతుంది. క్యాన్సర్ రూపంలో ఉన్న చిన్నపాటి గడ్డలు ఏమైనా బాడీలో ఉంటే అవి కూడా కరిగి మసైపోతాయి. కాబట్టి దీని పేరు రంజాన్ అండి. రంజాన్ అంటే భస్మం చేయడం. ఇంకా ముఖ్యంగా ఉపవాసంలో ఉన్న వ్యక్తికి ఒక మెంటల్ స్ట్రెంగ్త్ అనేది వస్తుందండి. డిటర్మినేషన్ అంటాం కదా మనం. ఫఇజా అజంత ఫతవక్కల్ అలల్లాహ్ ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముతవక్కిలీన్. అంటే ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితత్వాన్ని మనిషి ఎప్పుడైతే అవలంబిస్తాడో ఆ పని అతనికి చాలా సులువుగా మారుతుంది. అసలు 13.5 గంటల పాటు నీటి చుక్క తాగకుండా ఎట్లా ఉంటారు అనేది ఆశ్చర్యం. ఇవాళ ఈ రోజు 3 నుండి 4 లీటర్లు తాగేశానండి నేను. ఎందుకు తాగాను అంటే సహజమని. మరి అప్పుడు రాయలేదే. డిటర్మినేషన్, విల్ పవర్ గురించి ఖురాన్ చాలా స్పష్టంగా ఆయత నెంబర్ 3:24 ఈ విధంగా ఉంటుంది. ఓ ప్రవక్త అను, ఓ అల్లాహ్, విశ్వ సామ్రాజ్యానికి ప్రభు, నీవు కోరిన వారికి అధికారాన్ని ప్రసాదిస్తావు, నీవు కోరిన వారి నుండి దాన్ని లాక్కుంటావు, నీవు కోరిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు, నీవు కోరిన వారికి పరాభవం పాలు చేస్తావు, శుభాలు అన్ని నీ ఆధీనంలో ఉన్నాయి. అంటే మనిషి ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఒక ఎనర్జీ అతనికి లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ గారు ఎంబీబీఎస్ అయితే పెంచుకోవాలి. ధర్మాన్ని విడనాడటం వల్ల వచ్చే ప్రయోజనం ఎంత మాత్రం లేదు. ధర్మాన్ని ఫాలో చేస్తే ప్రయోజనం ఎంతో కొంత తప్పనిసరిగా ఉన్నగూరుతుంది, తప్పనిసరిగా లభిస్తుంది. కాబట్టి దైవ గ్రంథాలను ఒకసారి తరచి చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఇంకా ఈ ఉపవాసంలో ఉన్న మరొక యాంగిల్ ఏంటి అంటే, సరే ఎవరి ఉపవాసాలు వారు ఉన్నారు, అయితే దాని గ్రేట్నెస్ ఏముంది? కార్తీక మాసంలో 5 సోదరులు ఉంటారు. అదే విధంగా 41 రోజాలు. స్పెషాలిటీ ఇస్ దేర్ టు డిస్కస్ హియర్. ఎందుకు దాన్ని ప్రస్తావన చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ముఖ్యంగా మహాశైలారా, ఉపవాసంలో ఉన్న వ్యక్తిగతంగా ప్రయోజనం చెందటం ఒక్కటే కాదు, సోషల్లీ మార్పు రావాలి. 13.5 గంటల పాటు ఆకలికి గురయ్యావే, అప్పుడు ఏం తెలవాలి? ఆకలి రుచి ఏ విధంగా ఉందో తెలవాలి. ఆకలి రుచి తెలిస్తే ఏంటంటే, బిర్యానీ రుచి తెలుసు, హలీం హరీస్ల రుచి అంటే తెలుసు, కానీ ఆకలి రుచి తెలవడం ఏంటి? ఆకలి రుచి తెలిసినప్పుడు పేదవారు, అన్నార్తులు, అభాగ్యులు, వెధవరాళ్ళు, ఇబ్బంది గురవుతున్న వాళ్ళు, ఆదరణ లేని వాళ్ళు, ఒక పూట తిని మరో పూట పస్తులు ఉంటున్న వాళ్ళు అనుభవించే బాధని తెలుసుకోవాలి. ఆ బాధ తెలుసుకోవటం వల్ల ఎంతో కొంత దానం చేయగలిగే మహాస్థితికి వాళ్ళు చేరగలిగారు. కాబట్టి ఉపవాసం చివరిలో జకాత్ దానం అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. జకాత్ అంటే తన స్టోర్డ్ మనీలో నుండి, రిజర్వ్డ్ మనీలో నుండి, ఆర్న్డ్ మనీ కాదండి, ఆర్న్డ్ మనీ కాదు, ఏ మనీ అయితే రిజర్వ్డ్ గా ఉందో ఆ రిజర్వ్డ్ మనీలో నుండి 2.5% సమాజంలో ఉన్న కడుబీదలకు ఇవ్వాలి, నిరుపేదలకు ఇవ్వాలి, అభాగ్యులకు ఇవ్వాలి, అవసరం ఉన్న వారికి ఇవ్వాలి. ఇవ్వకపోతే మొహమ్మద్ ప్రవక్త ఏమన్నారు? నువ్వు విశ్వాసం ఉంచినా, ఉపవాసాలున్నా, ఖురాన్ పఠించినా నీకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తాను అని ప్రవక్త సహచరులు హజరత్ అబూబకర్ డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఏంటి? ఈ ధర్మం అనేది నీ చుట్టూ తిప్పుకోవడం కాదు, సమాజానికి కూడా వర్తింప చేయాలి.
సరే, ముస్లింలు ఏదో 2.5% జకాత్ చెల్లించడం వల్ల కొంత మార్పు సమాజంలో రావచ్చు. కానీ ఇదే కాన్సెప్ట్ ని ఒకవేళ బిర్లా అవలంబిస్తే, ఆదాని అవలంబిస్తే, టాటా అవలంబిస్తే, అంబానీ అవలంబిస్తే, భారతదేశంలో ఉన్న 1000 మంది ధనికులు దాన్ని అవలంబిస్తే, నాకు తెలిసి భారతదేశంలో ఉన్న పేదరికం చాలా వరకు దూరం అయ్యే అవకాశం ఉంది. లేదా మరి ఒక ధర్మం వల్ల, ధార్మిక బోధన వల్ల, గ్రంథం ఇచ్చే సూచనల వల్ల సమాజానికి గొప్ప వరంగా మారే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళకూడదు? కాబట్టి రంజాన్ మాసాన్ని షహరు మసాబాత్ అని కూడా చెప్పడం జరిగింది. ఇట్స్ ఎ మంత్ ఆఫ్ ఎంపతి, ఇట్స్ ఎ మంత్ ఆఫ్ సింపతి. ఎంపతి ఏంటి? మీరు అనుభవిస్తున్న బాధని నేను సరిగ్గా ఆ బాధను అనుభవించగలిగితే అది ఎంపతి అండి. ఇట్స్ ఎ మంత్ ఆఫ్ ఎంపతి. కాబట్టి మహర్షి గారు ఉపవాసంలో ఉన్నవారు తప్పనిసరిగా తన ధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలి, తమలో సుగుణాలను అలవర్చుకోవాలి, డిసిప్లిన్డ్ లైఫ్ ని తప్పనిసరిగా పొందగలగాలి, టైం మేనేజ్మెంట్ ని తప్పనిసరిగా ఫాలో చేయగలగాలి. ఇంకా దివ్యగ్రంథమైన ఖురాన్ 3 ముఖ్యమైన బోధనలు చేస్తుందండి విశ్వాసాలకు సంబంధించి. ఖురాన్ పూర్తిగా చూస్తే 3 విశ్వాసాలపై దివ్యగ్రంథమైన ఖురాన్. There are 3 pillars of belief for Quran. Number 1, oneness of God. Number 2, prophethood of Prophet Muhammad sallallahu alaihi wasallam. Number 3, the day of judgment. ఈ 3ని తొలగిస్తే అసలు ఇస్లాం ధర్మానికి ఉనికి లేదు. అందులో అతి కీలకమైనది వన్నెస్ ఆఫ్ గాడ్. వన్నెస్ ఆఫ్ గాడ్ అంటే అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఖుజుహు సినతున్ వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్. ఈ విధంగా చాలా వాక్యాలు ఉన్నాయి, టైం లేదు, నా తర్వాత వక్తలు ఉన్నారు. కాబట్టి వన్నెస్ ఆఫ్ గాడ్ గురించి దివ్యగ్రంథమైన ఖురాన్ ఏమంటుంది అంటే, యు షుడ్ ప్రే ద గాడ్ హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్, హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ది స్కైస్ అండ్ మౌంటైన్స్ అండ్ సీస్ అండ్ ది ఎర్త్, each and everything in between the skies and the earth, above the sky, beneath the earth, whatever things are there, he is the master, he is the owner, he is the sustainer. ఆయన పట్ల విశ్వాసం ఉంచు. ప్రతిదీ ఆయనే ఇస్తాడు. ఇవ్వకుండా అతను ఉన్నట్లయితే ఎవరు ఇప్పించడానికి అధికారం లేదు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఒక బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి మెంటల్ డిజార్డర్స్ గురికాడండి. మెంటల్ డిజార్డర్స్ ఎప్పుడు వస్తాయి అంటే, ఆ విల్ పవర్, గాడ్ లో ఉన్న బిలీఫ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత ఫార్చ్యూన్ ని మనిషి నమ్ముతాడు. ఎంత బలంగా దైవాన్ని నమ్మితే అంత ఎక్కువగా మెంటల్లీ ఆయన బోధించిన అంశాలు మనిషి విజయానికి నాంది పలుకుతాయి. విడనాడితే ఇబ్బందికి గురవుతాడు. పటిష్టంగా బలంగా నమ్ముతూ ఈ ఉపవాస దీక్షలను కొనసాగిస్తారు. చివరికి అతి కీలకమైంది, సమాజాన్ని సరైన మార్గంలో నడిపించేది అదే కాన్సెప్ట్ ఆఫ్ డే ఆఫ్ జడ్జ్మెంట్. పరలోకం కూడా ఉంది. ఆ పరలోకంలో మనిషి దైవం ముందుకు వెళ్తాడు. దైవం ముందు తన జీవితానికి సంబంధించిన ఎన్ని ఆచరణలు అయితే చేశాడో, ఏవైతే పనులు చేశాడో ప్రతి దానికి సంబంధించిన కాల్చి బూడిద చేయబడిన, ఆ బూడిద విభిన్న సముద్రాల్లో చల్లబడిన, చివరికి నీకు జీవితం ప్రసాదించడం జరుగుతుంది. మళ్ళీ జీవిస్తావు, జీవించి ఆ దైవం దగ్గరికి వెళ్తావు. ఏవైతే పాపాలు అవి చీకట్లో చేసినా వెలుగులో చేసినా, ఏవైతే పుణ్యాలు అవి ప్రజల ముందు చేసినా వెనక చేసినా, దానికి సంబంధించిన ప్రతిఫలం నీకు లభిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక రకమైన ఇబ్బందికి గురి చేశారనుకోండి, మీరు పరలోకం దగ్గర నా ముందు నిలబడి మీకు కలిగిన ఆ ఇబ్బందికి నాపై శిక్ష విధించమని దైవానికి డిమాండ్ చేస్తారు. మీ డిమాండ్ని దైవం స్వీకరిస్తాడు కూడా. ఎలా స్వీకరిస్తాడు? అక్కడ కరెన్సీ ఏంటి? అక్కడ కరెన్సీ మంచి అండి.
అల్లజీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. అసలు మనిషిని పుట్టించిందే ఇది చూడటానికి, ఎవరు మంచి చేస్తాడు, ఎవరు చెడుకు గురవుతాడు. ద బెస్ట్ పర్సన్ అమాంగ్ యూ, ఆ బెస్ట్ పర్సన్ ని చూడడం కోసమే దైవం మనకు ఈ జీవితాన్ని ప్రసాదించాడు. కాబట్టి we should build up our character. We should make our we should habituate for moral values, for the social values, for the familial values. వాల్యూస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే నీతి, నిజాయితీ, విలువలు కలిగిన జీవితాన్ని మనం జీవించగలం. కాబట్టి మాషయ్యలారా, వాస్తవానికి మరి ఇవన్నీ విషయాలు వస్తేనే ఉపవాసంలో ఉన్న వ్యక్తికి నిజమైన ప్రతిఫలం అనేది లభిస్తుంది, లేకపోతే ప్రతిఫలం లభించదు. అది కేవలం మంత్ ఆఫ్ ట్రైనింగ్ అని ఆ 30 days ఉండి మిగతా రోజుల్లో గాలి వదిలేస్తే, క్యారెక్టర్ ని వదిలేస్తే, చెడులు చేస్తూ వెళ్ళిపోతే ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎవరైతే ఉపవాసాలు ఉన్నారో ఆ ఉపవాసాల సందేశాన్ని కొనసాగించాలి. ఇంకా ఎవరైతే ఉపవాసం ఉన్న వారిని చూస్తూ ఉన్నారో సందర్భం వస్తే మీరు కూడా ఒకసారి రుచి చూసి చూడండి. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. చివరి, ఐ హావ్ బైబిల్ ఇన్ మై లైబ్రరీ. ఐ డోంట్ హెసిటేట్ టు కీప్ బికాజ్ ఐ వాంట్ టు నో. I'm a researcher. I'm a reader of different religions. Nothing wrong to have Quran also in your library. ఒకసారి ఖురాన్ గ్రంథాన్ని కూడా తెరిచి చూడండి, నష్టం లేదు. అవకాశం ఉంటే లాభమే లభిస్తుంది. మీరేవైతే సమస్యలు గురవుతూ ఉంటారో ఆ సమస్యలు ఏ విధమైన సమస్యలైనా కావచ్చు, నేను చెప్పాను కదా, అవి ఫ్యామిలీ కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, సైకలాజికల్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఏ యాంగిల్ కి సంబంధించిన సమస్య అయినప్పటికీ దానికి సమాధానం, మంచి సమాధానం, బెస్ట్ రెజల్యూషన్ దేర్ ఇస్ ఎ స్కోప్ టు రిసీవ్. కాబట్టి ఆ దైవం ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించినందుకు ఆ దైవానికి వేల కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఇంత సావధానంగా విన్నందుకు మీ అందరికీ మంచి జరగాలని, ఆ దైవం మంచి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ దైవాన్ని కోరుతా ఉన్నాను. భారతదేశం ఒక ఉజ్వలమైన దేశంగా మార్చే దిశగా మనం స్ట్రగుల్ చేయవలసిన మహాభాగ్యాన్ని ప్రసాదించాలని ఆ దైవాన్ని వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దావన అని